నేను చెప్పాను కదా ఏం చేయొద్దని. మనమే నిప్పెట్టామని అందరికీ తెలిసింది. నన్ను పావురాల పోటీల్లో రాకుండా బ్యాన్ చేస్తారు తెలుసా? అయితే దానికి ఏం చేయమంటావు? పరువు పోయింది. ఇకపై వీడి వల్ల మనం రేస్కి వెళ్ళలేరా? ఎందుకు అరుస్తున్నావు? ఇన్ని రోజులు నేను చెప్పింది చేయడం వల్లే కదా అంతా నీకు ఫేవర్గా జరిగింది. రేస్కి వెళ్ళకపోతే ఏంటి పెద్ద ఊరికే పావురాలు పెట్టి ఆడుకుంటున్నారు. అదంతా నీకు తెలీదు. మా తాతల నుంచి ఆడుతున్న రేస్ ఇది. ఆడు చెప్తే నువ్వు నిప్పెట్టి వచ్చేస్తావా? అన్నా ఊరికే చేసుకోకన్నా. నువ్వు వస్తా బినామీవే. ప్లాన్లన్నీ వేసేది ఎవరు? మన అర్జున్ సారే కదా. ఓ మీరంతా ఆడికి సపోర్టా? పిచ్చేది వల్లారా? ఏం చేశారో తెలుసా? మారి పావురాల మీద చెయ్యెత్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏంట్రా ఏం జరుగుతుంది? ఆడు సరైన సమయం కోసం కాసు కూర్చున్నాడు. ఈ నుసుగులు వదిలేసావు. వస్తాడు చూడు మొగుడు. మరి నేను చెప్పేది విను. మరి వద్దు. మరి నువ్వు పోలీసు అన్న ఒకే ఒక్క కారణం వల్లే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకున్నాను. ఎప్పుడైతే నా పావురాల మీద చేయేసావో నిన్ను చంపి మళ్ళీ జైలుకి వెళ్తాను రా పిరికి నా కొడక. మరి తిరిగి చేసా. మరి ఆగు మరి చెప్పేది మరి. ఆగు మరి నేను చెప్పేది మరి. చెప్పేది నేను వద్దని చెప్పాను. ఆ పోలీసుడు బెదిరించి ఇదంతా చేశాడు. నీ పావురాలు కూడా తగలబెట్టడానికి నాకు ఏ సంబంధం లేదు. ఆడు చేసిన తప్పులని నాకు తెలుసు. నువ్వు ఎక్కడ చెప్పనా ఎప్పుడు చెప్పనా నేను చెప్తాను. రేయ్ నేను మంచోడ్నే నమ్మను, నీలాంటి నీచుడిని ఎలా నమ్ముతాను రా? చెప్తావా? నన్ను చంపేసి నువ్వు జైలుకి వెళ్తావా? పాత గొడవల్లో నువ్వు వాడిని వేసేసావని చెప్పి నిన్ను పర్మనెంట్ గా లోపలికి పంపిస్తాను.
ఏం కాలేదు కదా? అదేంటి ఎప్పుడు అంటూ ఉంటావే చీరేస్తానని? ఇప్పుడు చూసావుగా, నేను నిన్ను చీరేశాను రా. ఇకపై జీవితాంతో నీకు జైలేరా కత్తి. లాక్కెళ్ళండి రాయండి. ఏం చేస్తున్నారా మీరు? మనం పట్టుకోవాల్సిన ఇదన్న కాదు, వాడిని పట్టుకోండి. ఓకే సార్. వదలండి సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆపోయా, నువ్వు చేసిందంతా అతను నాతో చెప్పాడు. అందులో డౌటే ఉంది, నేను చెడ్డోండే. మంచివాడిని నమ్మలేం. అతను ఎప్పుడైనా చెడ్డవాడుగా మారొచ్చు. మంచివాడిలా నటిస్తూ చెడ్డ పనులు చేసేవాడిని అస్సలు నమ్మకూడదు. కానీ ఓపెన్ గా నేను చెడ్డవాడిని చెప్తూ కొన్నైనా మంచి పనులు